హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయే ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఇన్ 1995. స్టోరీలోకి వెళ్తే 1955లో ఒక అమ్మాయి క్యాథరిన్ బ్రైస్ అని చెప్పేసి సౌత్ వేల్స్ ఆఫ్ ఆస్ట్రేలియాలో పుట్టింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ ఫ్యామిలీ, లైక్ ఆల్కహాలిక్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఈవెన్ ఓన్ సిస్టర్ అండ్ బ్రదర్స్ కూడా ఆమెను సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. అండ్ ఈవెన్ స్కూల్లో కూడా షీ వాజ్ బీయింగ్ బుల్లీడ్. సో చైల్డ్హుడ్ అంతా అట్లా గడిచింది. తర్వాత సర్టన్ అడల్ట్ ఏజ్లోకి వచ్చేసరికి షీ గాట్ మ్యారీడ్ అండ్ డివోర్స్ ఫర్ 2 or 3 times. అండ్ జస్ట్ బికాస్ లైక్ తన చైల్డ్హుడ్ చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రాపర్గా లేదు. సో షీ డజంట్ నో హౌ టు హ్యావ్ ఎ హెల్తీ మ్యారేజ్ లైఫ్. సో షీ హ్యాస్ లైక్ ఫెయిల్డ్ మ్యారేజెస్. అండ్ తన లైఫ్ కొనసాగిస్తూ ఉండగా ఒక పార్టీలో డేవిడ్ ప్రైస్ అని చెప్పేసి ఇద్దరు ఇష్టపడినారు. దే స్టార్టెడ్ డేటింగ్. అండ్ డేవిడ్ కూడా ఫెయిల్ మ్యారేజ్ అండ్ హీ వాజ్ హ్యావింగ్ 3 daughters. అండ్ ఈవెన్ సో పిల్లలకు కూడా ఈమె చాలా నచ్చింది. అండ్ తాను డేవిడ్ని అడగడం స్టార్ట్ చేసింది, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనేసి. అండ్ డేవిడ్ ఆల్రెడీ ఫెయిల్డ్ మ్యారేజ్ నుండి బయటకు వచ్చినాడు కాబట్టి హీ డజంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ షీ వాజ్ ఇన్సిస్టింగ్. సో ఈ డిస్కషన్ జరుగుతూ సడన్గా క్యాథరిన్ ఒకరోజు కిచెన్లో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కిచెన్ టేబుల్ మీద నుంచి నైఫ్ తీసుకొని డేవిడ్ చెస్ట్ మీద ఇట్లా కాటు పెట్టింది. సో దెన్ అండ్ దేర్ డేవిడ్ అనుకున్నాడు, లెట్స్ స్టాప్ దిస్ రిలేషన్షిప్ అని చెప్పేసి దే స్టార్టెడ్ స్టాప్ సీయింగ్ ఈచ్ అదర్. అండ్ ఇట్లుండగా క్యాథరిన్ కొత్త అపార్ట్మెంట్లో షీ మూవ్డ్ ఫ్రమ్ డేవిడ్ హౌస్ నుంచి. అండ్ లైక్ ఆఫ్టర్ 1 week షీ వాజ్ స్టిల్ థింకింగ్ అబౌట్ దిస్ డేవిడ్. అండ్ తను అనుకుంది, నార్మలే కదా ఇట్లా చిన్న గొడవలు, సో లెట్ మీ సర్ప్రైజ్ హిమ్ గోయింగ్ ఇన్ టు హోమ్ అండ్ హ్యావింగ్ లైక్ నైస్ ఇంటిమేట్ టైం. సో తను ప్లాన్ చేసి డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అండ్ ఆ ఇంటి కీస్ ఇంకా ఒక సెట్ ఆఫ్ కీస్ క్యాథరిన్తో ఉన్నాయి. డోర్ ఓపెన్ చేసి చూడంగా ఆ 3 కూతుర్లు, డేవిడ్ వాళ్ళ కూతుర్లు ఉన్నారు. అండ్ తను వీళ్ళని అడిగి బేబీ సిట్టర్ని అరేంజ్ చేస్తాను ఈరోజు నైట్కి అని చెప్పి వీళ్ళ 3 క్యాబ్ ఎక్కించి పంపించేసింది. అండ్ డేవిడ్ ఎవరైతే వర్క్ నుంచి రిటర్న్ వచ్చినాడో తను చూసినాడు ఇంట్లో వాళ్ళ కూతురు లేరు అని చెప్పేసి. సో క్యాథరిన్ అడిగితే క్యాథరిన్ అనింది, వాళ్ళు నేనే బేబీ సిటర్ దగ్గర పంపించాను అని చెప్పేసి. ఈయనకు చాలా కోపం వచ్చింది. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా, హూ ఆర్ యూ టు సెండ్ మై కిడ్స్ టు బేబీ సిటర్ అని చెప్పేసి. సో ఇదంతా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండగా క్యాథరిన్ ఉండి నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి షీ డ్రెస్డ్ ఇన్ అ నైస్ క్లోతింగ్ అండ్ కేమ్ బ్యాక్ టు హ్యావ్ ఇంటిమేట్ టైమ్ విత్ డేవిడ్. సో డేవిడ్ కూడా ఆమెను చూసి కొంచెం కామ్ డౌన్ అయ్యి దే హ్యాడ్ ఇంటిమేట్ టైం. అండ్ ఈయన ఎర్లీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాలి కాబట్టి హీ స్లెప్ట్ ఆఫ్. అండ్ క్యాథరిన్ ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తూ ఉంది. సో డేవిడ్ జస్ట్ నన్ను యూజ్ చేసుకుంటున్నాడు,
పెళ్ళి చేసుకోకుండా అన్న ఆలోచన తీవ్రంగా అయ్యేసి తన అపార్ట్మెంట్కి వెళ్ళింది. అండ్ అపార్ట్మెంట్లో తన టూల్స్ ఉంటాయి కదా, సో ఆ టూల్ బ్యాగ్ని మొత్తం తీసుకొని షీ కేమ్ బ్యాక్ టు డేవిడ్స్ హౌస్. అండ్ ఆమె జాబ్ ఏమంటే మీట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, చికెన్, మటన్, ఇట్లా లార్జ్ క్వాంటిటీస్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో అట్లా ఆస్ట్రేలియాలో ఒక మీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నది. అండ్ హర్ జాబ్ వాజ్ టు బుచర్ బీఫ్ని కట్ చేయడం అన్నమాట. సో లైవ్ మీట్తో ఆమె డైలీ జాబ్ ఉందండి. సో ఈమె టూల్ బ్యాగ్ ఏదైతే మనం మాట్లాడినాం ఇందాక, ఆ టూల్ బ్యాగ్ వాజ్ నథింగ్ బట్ బంచ్ ఆఫ్ నైఫ్స్. ఆమె డైలీ జాబ్లో ఆ మీట్ని కట్ చేయడానికి ఏదైతే నైఫ్స్ ఉంటాయో ఆ నైఫ్స్ అన్నీ కూడా ఒక రోల్ చేసి అది తనతోని తీసుకొని వచ్చి ఒక మంచి నైఫ్ని తీసుకొని బెడ్ మీద ఎక్కి తను సెట్ అయ్యి వెంటనే డేవిడ్ చెస్ట్లో పొడిచింది. డేవిడ్ అడ్రినలిన్ రష్లో లేచి పరిగెత్తుకుంటూ డోర్ సైడ్కి వెళ్ళి డోర్ సగం ఓపెన్ చేసేసరికి ఈయన హెవీ బ్లడ్ లాస్ వల్ల అన్కాన్షియస్ అయిపోయి ఈ డోర్ ఇట్లుంటే సగం బయట సగం లోపల, సో అట్లా పడిపోయినాడు. అండ్ ఈమె ఎవరైతే ఉందో ఈమె ఆయన పొడిచిన తర్వాత ఆమె నెట్టేస్తే ఆమె దూరం వెళ్ళి పడింది. సో ఆమె లేచి రికవర్ అయ్యి ఈయన ఎవరైతే అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి ఉన్నాడో ఆయనను డ్రాగ్ చేసి లోపలికి డోర్ వేసేసింది. అండ్ ఇదంతా ఈ సీన్ అంతా లాస్ట్ నైట్ జరిగింటే నెక్స్ట్ డే మార్నింగ్ డేవిడ్ ఎక్కడైతే పని చేస్తుంటాడో ఆ పనిలో నుండి వాళ్ళ మేనేజర్, వాళ్ళ బాస్ ఒక కొలీగ్ని పంపించినాడు. డేవిడ్ ఇంకా ఏమంటారు జాబ్కి రాలేదు, ఆయన యూజువల్గా ఎప్పుడు లీవ్ పెట్టాడు, ఒకసారి వెళ్ళి చూసేసిరా అని చెప్పేసి. ఇట్ వాజ్ స్మాల్ టౌన్ కాబట్టి ట్రావెలింగ్ పెద్ద టైం పట్టింది కదా. సో ఈయన కొలీగ్ ఎవరైతే వచ్చినాడో డ్రైవ్వేలో చూసినాడు ఆయన కారు ఉంది. సో ఈయన కొలీగ్ అనుకున్నాడు సో ఖచ్చితంగా డేవిడ్ ఇంట్లోనే ఉంటాడు అని చెప్పేసి డోర్ నాక్ చేసి నో రెస్పాన్స్, 3-4 టైమ్స్ నాక్ చేసిన నో రెస్పాన్స్. అండ్ ఆయన తిరిగి వెళ్తుండగా ఈ డోర్ ఎడ్జ్ కింద రెడ్ కలర్ స్టెయిన్స్ కనిపించినాయి. సో ఆయన సడన్గా షాక్ అయ్యి కాన్సన్ట్రేటెడ్గా చూస్తే అవి బ్లడ్ మార్క్స్. సో ఈయన వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి సైడ్ విండో దగ్గర నుండి పాస్ అవుతూ ఉండగా వాళ్ళు ఒక వండిన ప్లేట్ ఫుడ్ ఆ విండో నుంచి బయట పడేసినట్టు కనిపించింది. సో ఈ పోలీస్ ఆఫీసర్లు విండో నుంచి చూసినారు, ఏం కనిపించలేదు, విండో నాక్ చేసినారు, అయినా నో రెస్పాన్స్. సో బ్యాక్ సైడ్ వెళ్ళి డోర్ని గట్టిగా తంటే డోర్ ఓపెన్ అయ్యి వీళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళ లెఫ్ట్ సైడ్ డైనింగ్ టేబుల్ మీద మొత్తం ఫుడ్ నీట్గా వండి పెట్టి ఆ టేబుల్ నిండా స్ప్రెడ్ చేసింది. ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కైండ్ ఆఫ్ సెటప్లో. సో వాళ్ళు అది దాటుకొని వెళ్ళి హాల్లో చూసేసరికి ఈ మెయిన్ డోర్ దగ్గర మొత్తం ఇట్లా రక్తం మడుగు పెద్దది.
సో వీళ్ళకి భయం వేసి గన్స్ తీసి మొత్తం చూస్తూ ఉన్నారు, సర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఈ బ్లడ్, ఈ రక్తం అడుగు ఏదైతే ఉందో దీనిలో నుంచి ట్రైల్ అంటే పాదాల అడుగులు ఇంకొక రూమ్లోకి వెళ్తున్నట్టు ట్రైల్ ఉంది. సో ఆ ట్రైల్ని ఫాలో అయినారు వీళ్ళు, ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. వెళ్ళి చూసేసరికి క్లాసెట్ అంటే అల్మార్ టైప్లో, దానిలో నుంచి ఏదో కోల్డ్ సెన్సేషన్ వస్తున్నట్టు ఈ ఒక ఆఫీసర్ ఫీల్ అయితే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసినాడు. కర్టన్స్ ఉన్నాయి. కర్టన్స్ని జరిపేసరికి ఆయన చేతి మీద బ్లడ్ స్టెయిన్స్ పడ్డాయి. ఈయన అనుకున్నాడు, నాకేం దెబ్బ తాగలేదు, ఎందుకు నాకు నా బాడీ మీద రక్తం ఉంది అని. సో ఆ కర్టెన్స్ ఇట్లా జరిపి చూస్తుండగా అక్కడ కనిపించింది ఈయన డేవిడ్ బాడీ. సో వీళ్ళ కొలీగ్ ఎవరైతే ఆ డోర్ స్టెయిన్ దగ్గర చూసినాడో బ్లడ్ స్టెయిన్స్, అది డేవిడ్ పడిపోయినప్పుడు. సో అక్కడ పడిపోయినప్పుడు ఆయన ఫుల్ బ్లడ్ అంతా ఉన్నింది. సో ఈమె డోర్ మధ్యలో ఈయన పడిపోయి ఉన్న ఆయనను డ్రాగ్ చేసుకొని వచ్చి ఈ సెకండ్ లివింగ్ రూమ్ ఏదైతే మనం మాట్లాడిన క్లాజెట్ ఉన్న దానిలో ఈమె ఆయనని 36 times పొడిచి, అండ్ ఈమె ఈ మీట్ ఇండస్ట్రీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తల కట్ చేసే ముందు మొత్తం ఇప్పుడు మేకలకు కానీ కోళ్ళకు కానీ తోలు ఎట్లయితే తీస్తామో అట్లా మొత్తం ఈయన డేవిడ్ స్కిన్ మొత్తం ఒక్క పీస్లో తీసేసి ఈయన తల కట్ చేసి ఒక పెద్ద పాట్ స్టవ్ మీద పెట్టేసి ఆయన తల పీసులు చేసి వేసి వండడం స్టార్ట్ చేసింది. అండ్ సిమిలర్లీ ఈ స్కిన్ తీసేసిన బాడీ కూడా పీసెస్ చేసి అదే పాట్లోకి వేసి బాయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ డైనింగ్ టేబుల్ నుండి పాస్ చేసుకొని వచ్చినారో, దట్ మీట్ వాజ్ నథింగ్ బట్ డేవిడ్ మీట్. సో ఆమె ప్లాన్లో ఉన్నది ఏమనంటే వాళ్ళ కూతుర్లకి వాళ్ళ నాన్నని తినిపిద్దాము అని చెప్పేసి. అండ్ ఆ గిల్ట్ ఫీల్లో ఆమె స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ వేసుకొని షీ వాజ్ అన్కాన్షియస్. సో ఇదంతా ఈమె వండడం ఇదంతా ఎస్టర్డే నైట్ జరిగింటే నెక్స్ట్ డే మార్నింగ్ అంబులెన్స్ వచ్చి దానిలో మెడిక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈమెని కాన్షియస్లోకి తీసుకొని వచ్చిన తర్వాత ఈమెని అరెస్ట్ చేసినారు. అండ్ కోర్టులో కూడా ఈమె షీ డిడ్ంట్ టుక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ షీ డిడ్. షీ వాజ్ సైలెంట్. అండ్ ఆస్ట్రేలియా హిస్టరీలోనే ఫస్ట్ టైం, అండ్ దట్ టు ఫర్ అ ఉమెన్, జడ్జ్ అదే పనిగా ఈమె కేస్ ఫైల్ మొత్తంలో పేజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీల్ ఏమని చెప్తున్నారు, డు నాట్ ఓపెన్ దిస్ కేస్ అని చెప్పి పేజ్కి. సో 1995లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆమెకి లైఫ్ సెంటెన్స్ పడింది. అండ్ షీ స్టిల్ అలైవ్ ఇన్ ఆస్ట్రేలియా ప్రిజన్. అండ్ మామూలుగా ఎవరైనా క్రైమ్ చేసిన వాళ్ళకి దే విల్ గెట్ 14 years ఆర్ మినిమం. ఈవెన్ దో ఇఫ్ దే గెట్ డెత్ సెంటెన్స్ ఆల్సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ అప్లయింగ్ పరోల్ ఫర్ ఎనీ ఇన్మేట్. ఈ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఈమెకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నువ్వు అసలు యూ ఆర్ డన్, నీకు డెత్ సెంటెన్సే అంతే అని చెప్పేసి. ఎంత క్రూరంగా చంపింటే తప్ప ఒక లేడీకి ఇంత తీవ్రమైన క్యాపిటల్ పనిష్మెంట్ విధించినారు. సో ఈ స్టోరీ నేను చదువుతుండగా కూడా ఇట్ వాజ్
ఇట్ వాస్ సో గ్రూసమ్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ రీడింగ్ ఇట్. సో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎవరైతే వినాలనుకుంటున్నారో ప్లీజ్ షేర్ దీస్ టు దోస్ పీపుల్. థ్యాంక్స్ గైస్.